హలో ఎవ్రీవన్, ఈరోజు మనం పైథాన్ సిరీస్లో ఈరోజు చూసుకోబోయేది ర్యాండమ్ మాడ్యూల్స్ అనమాట. దీని ఒక డెఫినేషన్ అనేది ఫస్ట్ చూసుకోబోతున్నాం. ర్యాండమ్ మాడ్యూల్ వాట్ ఇట్ ఈస్ ఆల్సో నేమ్ ర్యాండమైజేషన్ అంటాం అనమాట. అసలు దాని డెఫినేషన్ ఏంటంటే, ర్యాండమైజేషన్ మీన్స్ జనరేటింగ్ అన్ప్రెడిక్టబుల్ ఆర్ ర్యాండమ్ అవుట్పుట్స్. అంటే ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ చూసుకుంటే అర్థమైపోతుంది. జనరేటింగ్ ర్యాండమ్ అవుట్కమ్స్ అనమాట. ఒక ప్రాబబిలిటీ ఎలాగో అదే విధంగా పైథాన్లో ర్యాండమ్ మాడ్యూల్స్ అంటారు. అంటే సపోజ్ మనం ఏదైనా స్లిప్స్ గేమ్ ఆడామనుకోండి, ఒక ర్యాండమ్గా ఒక స్లిప్ అనేది తీస్తాం. ఓకేనా? అది తీసే విధానాన్ని ర్యాండమ్ మాడ్యూల్ అని అంటాం పైథాన్లో. సో అది జనరల్గా ఎక్కడ వాడతాం అంటే గేమ్స్లో వాడతాం అండ్ డేటా షఫ్లింగ్లో. సో మనం ఒక సపోజ్ మన క్లాస్మేట్స్ అందరి నేమ్స్ రాసి ఒక ఒక బాక్స్లో వేసామనుకోండి, ర్యాండమ్గా ఎవరి నేమ్ అయితే వచ్చిందో వాళ్ళకి ప్రైజ్ గిఫ్ట్ అని ఇస్తామన్నట్టు గేమ్ ఆడేవాళ్ళం కదా. అదే విధంగా పైథాన్ను ఆ షఫ్లింగ్ చేసి దాన్ని ర్యాండమ్ మాడ్యూల్గా ఇట్ డిస్ప్లేడ్ యాజ్ ర్యాండమ్ మాడ్యూల్ అనమాట. ఓకేనా? అది ర్యాండమ్ మాడ్యూల్ అనేది పాస్వర్డ్ జనరేషన్ కూడా ఉపయోగపడింది అనమాట. సపోజ్ ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క పాస్వర్డ్ వచ్చింది, అది ఎలా కుదురుతుంది? ర్యాండమ్గా ఎవరిది తగ్గట్టు వాళ్ళు పంపిస్తుంది. ఓకేనా? ఇట్ ఈస్ నోన్ యాజ్ ర్యాండమైజేషన్. ఒక డెఫినేషన్, దాని ఒక సింపుల్ ఎగ్జాంపుల్ అనమాట. ఫస్ట్ వచ్చి వాట్ ఈజ్ ర్యాండమ్ మాడ్యూల్ ఇన్ పైథాన్? పైథాన్ ర్యాండమ్ మాడ్యూల్ helps us generate random number and random choice and shuffle the data. ఓకేనా? ర్యాండమ్ మాడ్యూల్ అనేది పైథాన్కి అసలు ఏంటి, అది పైథాన్లో ఎందుకు ఉందంటే ర్యాండమ్ నెంబర్ని జనరేట్ చేయడానికి. సపోజ్ మన ఒక ఈ నెంబర్ నుంచి ఈ నెంబర్ ఒక రేంజ్ ఇచ్చి నాకు ఏదైనా వీటిలో నెంబర్ జనరేట్ చేయి అంటే ర్యాండమైజ్ చేసి ఒక నాకు ఏదో నెంబర్ షఫుల్ చేసి అంటే ఇట్ గివ్స్ అనమాట. మనం ఇప్పుడు అదే కోడ్ రాయబోతున్నాం. అండ్ ర్యాండమ్ చాయిస్ సెలెక్ట్ చేసుకోవటానికి అండ్ షఫుల్ ద డేటాని షఫుల్ చేయడానికి ర్యాండమ్ మాడ్యూల్ అనేది పైథాన్లో యూజ్ చేస్తాం అనమాట. ఇక్కడ సింటాక్స్ వచ్చి ఏదైనా మెయిన్గా మీరు గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు దాకా ఏది ఇంపోర్ట్ చేయలేదు, కానీ ఇప్పుడు నుంచి ర్యాండమ్ మాడ్యూల్ యూజ్ చేయాలంటే మన ఇంపోర్ట్ ఫంక్షన్ని యూజ్ చేయాలన్నమాట. అంటే మనం పైథాన్ చెప్తున్నాం ర్యాండమ్ ఫంక్షన్ని ఇంపోర్ట్ చేయాలి, ర్యాండమ్ మాడ్యూల్ని ఇంపోర్ట్ చేయాలని మనం చెప్తున్నాం అనమాట ఫంక్షన్. అది ఎట్లా మన ట్యాబ్కి ఎలా తెచ్చిద్ది అంటే యూజింగ్ ఇంపోర్ట్ ర్యాండమ్ అని ఇది ఇస్తేనే మీకు వర్కౌట్ అయ్యింది, లేకపోతే ఎర్రర్ వచ్చింది. మీరు అది ఎగ్జాంపుల్ చూసిన ఇక్కడ ర్యాండమ్ మాడ్యూల్స్కి రకరకాల టైప్స్ ఉన్నాయి. సో ఫస్ట్ వచ్చి ఫంక్షన్స్ ఉన్నాయి. ర్యాండ్ ఇంట్ అంటే ర్యాండమ్ ఇంటీజర్. అంటే దాని డెఫినేషన్ ఏంటంటే రిటర్న్స్ ఏ ర్యాండమ్ ఇంటీజర్ బిట్వీన్ టూ స్పెసిఫైడ్ నెంబర్స్. అంటే సపోజ్ ఏమైనా టూ స్పెసిఫైడ్ నెంబర్స్, సపోజ్ 2 నెంబర్స్ ఇచ్చామనుకోండి, ఆ రెండి మధ్యలో ఉన్న నెంబర్స్ని ర్యాండమ్గా ఒక నెంబర్ పికప్ చేసి మనకి ఇచ్చింది. దానికి రాయడానికి మనం ర్యాండ్ ఇంట్. ఇక్కడ ఇంట్ అంటే ఏం చెప్పండి? ఇంటీజర్. ఓకేనా? దాని సింటాక్స్ ఏంటి? ర్యాండ్ డాట్. మీరు ఇక్కడ పక్కా గుర్తుపెట్టుకోండి, డాట్ అనేది ఇంపార్టెంట్ అనమాట. ర్యాండమ్ డాట్ ర్యాండింగ్ ఆఫ్ స్టార్ట్. ఎక్కడ నువ్వు ఏ నెంబర్ దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలని స్టార్ట్, ఎండ్ అంటే ఎక్కడ ఏ నెంబర్ దగ్గర ఆగాలంటే ఎండ్ అనమాట. సో మీరు ఎగ్జాంపుల్ చూసుకుంటే అర్థమైంది. ఓకేనా? మీరు ఇది నోట్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఇది రన్ చేస్తాను. ఓకే, 7 అనేది ప్రింట్ అయింది. ఇంపోర్ట్ ర్యాండమ్. నేను ఇక్కడ ఏం చేశాను? ప్రింట్ ఆఫ్ ర్యాండమ్ డాట్ ర్యాండింగ్. నాకు 1 దగ్గర స్టార్ట్ 10 దగ్గర ఎండ్ అంటే మధ్యలో ఉన్న 9 నెంబర్స్ అనేది నాకు ర్యాండమ్గా ఏదో నెంబర్ ఇవ్వు అని అర్థం అనమాట. మళ్ళీ రన్ చేసాను అనుకో, షఫ్లో ఇంకో నెంబర్ వచ్చింది. ఇందా 7 వచ్చింది, ఇప్పుడు ఏమొచ్చింది గెస్ చేద్దాం. 10 వచ్చింది. ఇంకోసారి షఫుల్ చేద్దాం అంటే ర్యాండమ్ చేద్దాం. మళ్ళీ 10 వచ్చింది. మళ్ళీ ఇంకోసారి ర్యాండమ్ చేద్దాం. ఇది 7 వచ్చింది. మళ్ళీ ఇంకోసారి. మీరు అట్లా ఎన్నిసార్లు అయినా చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో ఇది ఒక ర్యాండమ్ ర్యాండ్ ఇంట్ అనమాట. ఓకేనా? ఇప్పుడు 2 వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ర్యాండ్ ఇంట్ అయిపోయింది, దాని ఒక ఫంక్షన్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చి ర్యాండ్ రేంజ్ అనమాట. ర్యాండ్ రేంజ్ అంటే ర్యాండమ్ నెంబర్ ఇన్ అ రేంజ్. ర్యాండమ్ నెంబర్ ఇన్ అ రేంజ్ అంటే రిటర్న్స్ ఏ ర్యాండమ్ నెంబర్ ఫ్రమ్ ఎ రేంజ్ బట్ excludes the end value. మీకు ఇది అర్థం కావచ్చు. ఇప్పుడు సింటాక్స్ చెప్తాను, ఎగ్జాంపుల్ చూస్తే పక్కా అర్థమైపోయింది. ర్యాండమ్ డాట్ ర్యాండ్ రేంజ్ ఆఫ్
ఏ నెంబర్ దగ్గర స్టార్ట్ కావాలి, ఏ నెంబర్ దగ్గర స్టాప్ కావాలి. ఓకేనా? ఈ స్టెప్ అనేది మీకు ఇప్పుడు చెప్తాను చూడండి. ఎగ్జాంపుల్ చూసుకుంటే పక్కాగా అర్థమైపోయింది. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, నేను ఏ ప్రోగ్రామ్ కైనా ఇన్పుట్ ర్యాండమ్ అనేది పక్కాగా ఉంచుతున్నా. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ ఇక్కడ మీ సింటాక్స్, ఓకే, మీ సింటాక్స్ కూడా పక్కన రాస్తున్నాను, దీనికి అర్థమైద్దని. ఓకేనా? ఇప్పుడు ఏంటి స్టార్ట్ అంటే ఏంటి, ఇక్కడ స్టార్ట్ ప్లేస్ లో 1 అని ఇచ్చా, స్టాప్ ప్లేస్ లో 10 అని ఇచ్చా. అంటే 1 నుంచి స్టార్ట్ కా 10 నుంచి స్టాప్ అవ్వు అని అర్థం. అండ్ ఇక్కడ 2 అనేది ఎందుకు ఇచ్చానంటే 1 తర్వాత 2 స్టెప్స్ జంప్ చేయను. అంటే 1 2 3 3 త్రీగా స్టెప్ 3 అనేది డిస్ప్లే అవ్వచ్చు అనమాట. అర్థమైందా? అంటే మీకు అవుట్పుట్ లో ఏమేమైనా చూడండి, ఇక్కడ అవుట్పుట్లు వచ్చి సాధ్యమయ్యేవి ఈ మాత్రమే, ఈ అవుట్పుట్స్ వస్తాయి. ఎందుకంటే నేను ప్రతి షఫ్లింగ్ కి 2 స్టెప్స్, ఈ ఈ మధ్యలో ఉన్న నెంబర్స్ కి 2 స్టెప్స్ జంప్ చేయించాను స్టెప్స్. ఓకేనా? 2 స్టెప్స్ కి వెళ్ళు అన్న. అంటే ఇప్పుడు చూడండి 1 అని ప్రింట్ 1 అని రావచ్చు ర్యాండమ్ అవుట్పుట్, కాకపోతే ఈవెన్ నెంబర్ రాదు. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ రన్ చేసి చూద్దాం. ఇప్పుడు 5 వచ్చింది. 1 to 10 లోపల ఉన్న రేంజ్లో అది కూడా 2 స్టెప్స్ జంప్ చేసి ఏదైనా ర్యాండమ్ నెంబర్ అని అంటున్నా. 1 నుంచి 10 లో స్టెప్స్ చేసి 2 స్టెప్స్ జంప్ చేసి ఏమేమి వస్తాయి, ఫస్ట్ 1 అనేది డిస్ప్లే అయింది. ఈ 1 తర్వాత 2 స్టెప్స్ జంప్ చేయండి, 1 2 సారీ 2 3 3 అనేది డిస్ప్లే అయింది. తర్వాత 3 తర్వాత 4 5 5 అనేది డిస్ప్లే అయింది. 5 6 7 7 అనేది డిస్ప్లే అయింది. 8 9. ఓకేనా? ఈ వీటిలో ఏదైనా వచ్చే పాసిబిలిటీ 100% ఉంది. ఓకేనా? అదేంటి ఈవెన్ నంబర్స్ రావా, వస్తాయి. కాకపోతే ఇక్కడ 10 ఉన్నాయి, ఇప్పుడు 11 పెట్టండి, ఇప్పుడు పక్కాగా వస్తుంది. ఓకే, ఈవెన్ వచ్చేంత వరకు మనం స్క్రోల్ చేద్దానే అవుట్పుట్ ర్యాండమ్ గా క్లిక్ చేస్తూనే ఉందాం ఈవెన్ నెంబర్ వచ్చేంత వరకు. ఈవెన్ నెంబర్ రావట్లేదుగా, వచ్చింది చూడండి. ఇది మీరు గేమ్స్ లో కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట, జస్ట్ ఫన్ గా. ఇట్లా ఎన్నిసార్లు అయినా మీరు క్లిక్ చేయవచ్చు ర్యాండమ్ రేంజ్. ఓకేనా? నెక్స్ట్ వచ్చి ఓ మై గాడ్ ఏంటి అసలు రావట్లేదు. ఓకేనా? ఇది ఒక ర్యాండమ్ రేంజ్ అనమాట. నేను స్పెసిఫిక్ గా నెంబర్ నుంచి రా ఈ రేంజ్ నుంచి ఈ రేంజ్ వరకు ఇవ్వని, అది కూడా 2 స్టెప్స్ జంప్ చేసి ఇవ్వని నేను చెప్పాను అనమాట. ఓకేనా? దిస్ అబౌట్ ర్యాండమ్ రేంజ్. మీరు ఎన్నిసార్లు నేను ఇవ్వచ్చు, ఇది ఒక గేమ్ లాగా. ఓకేనా? సో మీకు అది అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే కదా? మళ్ళీ ఇంకో ర్యాండమ్ షఫ్లింగ్ ఈసారి 3 స్టెప్స్ జంప్ అయింది అనమాట. అంటే ఈసారి 3 ఉండదు, 7 ఉండదు, ఈ 3 మాత్రం చూడండి. నేను ఇక్కడ మీకు ర్యాండమ్ గా రన్ చేస్తూనే ఉంటే మీకు 3 డిజిట్సే వస్తాయి. ఫోర్ 5 6 7 8. ఓకే, 1 to 3 1 to 10 ఇచ్చా, అంటే 2 3 4 అని ఇచ్చాం కదా. ఇప్పుడు చూద్దాం, మీకు ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్తున్నాను కన్ఫ్యూజన్ లేకుండా. అండ్ నెక్స్ట్ వచ్చి 6 7 8. ఓకే 9 10. ఇప్పుడు నేనేమంటున్నానంటే 1 to 10 నెంబర్స్ తీసుకో అంటున్నా, 3 నెంబర్స్ జంప్ చేయి. అంటే ఇప్పుడు 1 అని డిస్ప్లే 2 3 4 4 అనేది రాకూడదు, మరి ఇది ఎందుకు వచ్చింది? ఓకేనా? ఇవన్నీ డిస్ప్లే కాదు, మరి 1 1 5 ఈ 3 పోయి. ఓకేనా? 9 మాత్రమే ప్రింట్ అయింది, 9. అంటే ర్యాండమ్ గా ఏ ర్యాండమ్ రేంజ్ నుంచి అయినా మీరు తీసుకోవచ్చు అనమాట. ఓకేనా? 1. ఓకేనా? సో దిస్ ఇస్ అబౌట్ ర్యాండమ్ రేంజ్ అనమాట. రిటర్న్స్ ఏ ర్యాండమ్ నెంబర్స్ ఫ్రమ్ ద రేంజ్ బట్ ఎక్స్క్లూజ్ ద ఎండ్ వాల్యూ. ఓకేనా? మీరు ఇది ఇవ్వకూడదు అనుకుంటే నథింగ్ టు వరీ, యూ కెన్ స్కిప్ ఇట్ అనమాట, మీరు స్కిప్ చేయవచ్చు. అది కంపల్సరీ కాదు, కాకపోతే ర్యాండమ్ రేంజ్ అంటే ఈ రేంజ్ నుంచి ఆ రేంజ్ వరకు ఇవ్వమనే కదా అర్థం,
లేకపోతే మీరు ఇందాకే వాడేవాళ్ళు కదా. దీని ఒక స్పెషాలిటీ ఏముంటుంది చెప్పండి. ఓకేనా, మళ్ళీ ఇవన్నీ రావు దీని కింద. ఓకేనా, జస్ట్ ఇది సింపుల్ గా ఏ ఏదైనా ర్యాండమ్ గా పిచ్చి అన్నట్టుగానే వచ్చింది ప్రోగ్రామ్ అన్నమాట. దిస్ ఈజ్ అబౌట్ ర్యాండమ్ రేంజ్ ఒక ఫంక్షన్ అన్నమాట. సో నెక్స్ట్ వచ్చి ర్యాండమ్ అంటే ర్యాండమ్ ఫ్లోట్ బిట్వీన్ 0 and 1. అంటే దీని సింటాక్స్ వచ్చి రిటర్న్స్ ఏ ర్యాండమ్ ఫ్లోట్ నెంబర్ బిట్వీన్ 0.0 and 1.0. అంటే ఫ్లోట్ నెంబర్స్ మధ్యలో కూడా మనం ర్యాండమ్ వాల్యూని కనిపెట్టవచ్చు అని అర్థం అనమాట. దీని సింటాక్స్ ఏంటంటే ర్యాండమ్ డాట్ ర్యాండమ్ ఫంక్షన్. దీన్ని ఎగ్జాంపుల్ చూసుకుంటే అర్థమైపోయింది. సపోజ్ మనం ఓకే ఇప్పుడు ఏదైనా ర్యాండమ్ గా పిక్ అంటే అది 0.0 మధ్యలో నుంచి 1.0 మధ్యలో ఉన్న ర్యాండమ్ నెంబర్ ఏదైనా పిక్ చేసి మనకి ఇచ్చిద్ది అనమాట. ఇట్ చూసేది ఫ్లోట్ వాల్యూ అనమాట. సో ఇప్పుడు 0.8 అని వచ్చింది, ఈసారి ఇంకోటి వచ్చింది, కానీ ఏది వన్ కి పెద్దగా నెంబర్ ఉండదు, వన్ కి మించి పెద్దగా ఉండదు. ఓకే, 0.7 వచ్చింది, 0.8, ఇప్పుడు 0.7. ఇవన్నీ లెస్ దాన్ 1.0 మాత్రమే, మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఫ్లోట్ వాల్యూస్ లో మధ్యలో కూడా మనం ర్యాండమ్ నెంబర్ ని పిక్ చేయవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చి చాయిస్. పిక్ వన్ ర్యాండమ్ ఐటమ్ రిటర్న్స్ ఏ ర్యాండమ్ ఎలిమెంట్ ఫ్రమ్ నాన్ ఎంప్టీ సీక్వెన్స్. రిటర్న్స్ ఏ ర్యాండమ్ నెంబర్ ఫ్రమ్ ఎ నాన్ ఎంప్టీ సీక్వెన్స్. సపోజ్ ర్యాండమ్ డాట్ చాయిస్ ఆఫ్ సీక్వెన్స్ ఇచ్చామండి అంటే మనం స్ట్రింగ్స్ ఫామ్ లో కూడా మనం అంటే స్ట్రింగ్స్ లిస్ట్ లాగా కానీ టూపుల్ లాగా కానీ స్ట్రింగ్ లో కూడా మనం ర్యాండమ్ ఫంక్షన్ ని యూజ్ చేయొచ్చు అనమాట. సో నేను చూసినట్టుగా ఇక్కడ స్క్వేర్ బ్రేసెస్ ఉంటే ఏం చెప్పాను, లిస్ట్ అన్నమాట. సో ఇక్కడ మనం స్ట్రింగ్ పారామీటర్స్ అని పంపించాం అనమాట, స్ట్రింగ్ వాల్యూస్ అనేది పంపించాం. సో దీన్ని కాపీ పేస్ట్ చేస్తాను. ఇప్పుడు రన్ చేద్దాం. ర్యాండమ్ డాట్ చాయిస్ ఆఫ్ ఫ్రూట్స్ అంటే ఏదైనా ఈ మూడిట్లో ఏదో ర్యాండమ్ నెంబర్ ఇచ్చింది, ఏదైనా ర్యాండమ్ ఫ్రూట్ ఇచ్చింది. బనానా, ఇంకోటి ఏదైనా యాపిల్ కానీ యాపిల్ వస్తుంది, ఈసారి చెర్రీ రావాలి. ఈ 3 దాంట్లో ఏదైనా ర్యాండమ్ గా పిక్ చేయొద్దు అనమాట బై యూజింగ్ ర్యాండమ్ డాట్ చాయిస్ అనమాట. ఓకేనా, ఇప్పుడు చెర్రీ ప్రింట్ అయింది. ఓకేనా, దిస్ ఈజ్ అబౌట్ పిక్ వన్ ర్యాండమ్ ఐటమ్ ఫ్రమ్ ఫంక్షన్ అనమాట. అంటే ర్యాండమ్ ఫ్లోటింగ్ ఇన్ రేంజ్ అంటే రిటర్న్స్ ఏ ర్యాండమ్ ఫ్లోట్ బిట్వీన్ ద టూ గివెన్ నెంబర్స్ ఇంక్లూడింగ్ డెసిమల్స్ అంట అనమాట. అండ్ ర్యాండమ్ డాట్ యూనిఫామ్ ఆఫ్ స్టార్ట్ కామా ఎండ్. అంటే ఇప్పుడు మనం రేంజెస్ ఫైన్ చేయాలంటే మనం డెసిమల్స్ తో కూడా మనం రేంజ్ ని ఫైన్ చేయొచ్చు అనమాట. సో ఇది ఒక ఎగ్జాంపుల్ లాంటిది. మనం డెసిమల్స్ నెంబర్స్ కూడా రేంజ్ ఫామ్ చేయొచ్చు. ఓకే సారీ, ఇంపోర్ట్ ఇందాక మనం ఇంపోర్ట్ ర్యాండమ్ అనేది చేయలేదు. ఇంపోర్ట్ ర్యాండమ్ చెప్పాం కదా, ర్యాండమ్ ఫంక్షన్ ఇంపోర్ట్ ర్యాండమ్ అని పెట్టకపోతే అసలు నేమ్ ఎర్రర్ వచ్చింది. ఇప్పుడు ఏదో ఒకటి ఓకేనా ఇచ్చిద్ది అనమాట ఎర్రర్. చూడండి అవుట్పుట్ ఇప్పుడు 11 వచ్చింది, మళ్ళీ ఇప్పుడు రన్ చేసా ఇంకో ర్యాండమ్ నెంబర్ అనేది వచ్చింది, ఇప్పుడు 12 వచ్చింది. అంటే బిట్వీన్ 10.5 నుంచి 20.5 వరకు నాకు ఏదైనా ర్యాండమ్ అంటాం. ఓకేనా, దట్ ఈస్ అబౌట్ యూనిఫామ్ ఫంక్షన్ అంటే ఇది మెయిన్ గా డెసిమల్ నెంబర్స్ కి అంటే ఫ్లోట్ వాల్యూస్ కి మాత్రమే రేంజెస్ ఫైన్ చేయాలంటే మనం యూనిఫామ్ ఫంక్షన్ వాడతాం. సో దీని ఒక సింటాక్స్ డెఫినేషన్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ వచ్చి షఫుల్. ర్యాండమ్లీ రీఅరేంజెస్ ద ఐటమ్ లిస్ట్. అంటే ఇప్పుడు మనం ఒక కార్డ్స్ కార్డ్స్ గేమ్ ఆడామనుకోండి, దాన్ని షఫలింగ్ చేస్తాం కదా, అంటే అరేంజ్మెంట్ అనేది మారుస్తూ షఫల్ చేస్తూ ఉంటాం. సపోజ్ ఇప్పుడు కార్డ్స్ అనేది 1 2 3 4 5 అని అరేంజ్ లో ఉన్నాయి. ఇప్పుడు షఫలింగ్ చేస్తే ఓకే సారీ ఓకేనా ఓకే నెక్స్ట్ వచ్చి ర్యాండమ్ డాట్ షఫుల్ అని పెట్టి దీన్ని షఫుల్ చేసి 4 5 2 3 1 వచ్చింది. 4 5 3 2 1 ని మళ్ళీ షఫుల్ చేస్తే ఏమొచ్చింది, 4 2 5 1 5 3 4 2 5 1 3 వచ్చింది. మళ్ళీ షఫుల్ చేసాం అంటే ఇట్స్ ర్యాండమ్ షఫలింగ్ అనమాట. ఓకేనా, మనం కార్డ్స్ గేమ్ ఆడేటప్పుడు ర్యాండమ్ గా కార్డ్స్ అని షఫుల్ చేసినట్టు నెంబర్స్ ని కూడా ర్యాండమ్ గా షఫుల్ చేయటం అనమాట. ఓకేనా, దిస్ అబౌట్ షఫలింగ్ అనమాట. అండ్ లిస్ట్ మీరు ఇక్కడ గుర్తుపెట్టుకుని షఫలింగ్ అనేది మనం లిస్ట్ దాంట్లోనే చేస్తున్నాం. ఓకేనా.
ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ సమ్మరీ. ఏ వీడియోకైనా సమ్మరీ అనేది ఇంపార్టెంట్ కాబట్టి దీంట్లో ఏమేమి తెలుసుకున్నామంటే ఫంక్షన్స్, దాని యూజెస్ అండ్ దట్ టైప్ అనేది తెలుసుకోబోతున్నాం. లాస్ట్ అండ్ సమ్మరీ. ర్యాండ్ ఇంట్ అంటే ర్యాండమ్ ఇంట్ అన్నమాట, అంటే ఇంటీజర్ అన్నమాట. అండ్ ర్యాండ్ రేంజ్ అంటే ర్యాండమ్ నెంబర్ ఇన్ ఎ రేంజ్. ఇందా చెప్పినట్టుగా రెండు నెంబర్స్ మధ్యలో ఒక రెండు నెంబర్స్ ఇచ్చినప్పుడు దాని మధ్యలో రేంజ్ ఇచ్చి ఏదైనా ర్యాండమ్ గా ఒక నెంబర్ ని పిక్ చేయాలంటే యూ కెన్ గో ఫర్ ర్యాండమ్ రేంజ్ అన్నమాట. ఓకేనా. ర్యాండమ్ ఫంక్షన్ అంటే ఫ్లోట్ వాల్యూస్ కి, ఇది దేని మధ్యలో 0 and 1 కి మాత్రమే ర్యాండమ్ ఫంక్షన్, ర్యాండమ్ ఫ్లోట్ అన్నమాట. అండ్ చాయిస్ వచ్చి పిక్ ర్యాండమ్ ఫ్రమ్ సీక్వెన్స్ అన్నమాట. ఓకేనా, ఎనీథింగ్ అన్నమాట. దీంట్లో వచ్చేసి స్ట్రింగ్ యూజ్ చేయొచ్చు, ఫ్లోట్ యూజ్ చేయవచ్చు, అండ్ స్ట్రింగ్ కూడా యూజ్ చేయొచ్చు అన్నమాట. ఇట్స్ అండ్ ఆల్ టైప్ డేటా టైప్ అన్నమాట. అండ్ యూనిఫామ్ వచ్చి ర్యాండమ్ ఫ్లోట్ ఇన్ రేంజ్. ఇలా దీనికి తేడా, ర్యాండమ్ ఫంక్షన్ కి యూనిఫామ్ ఫంక్షన్ తేడా ఏంటంటే ర్యాండమ్ ఫ్లోట్ ఇన్ రేంజ్ అంటే ఇప్పుడు స్పెసిఫిక్ గా నెంబర్స్ ఇచ్చాం, ఇందులో 10.2 నుంచి 20.2 అంటే స్పెసిఫిక్ గా రేంజ్ ఇచ్చాం. కానీ ఇక్కడ ఏం రేంజ్ ఇలా 10 నుంచి 1 వరకే ఇచ్చాము, 2 డిజిట్స్ మాత్రమే ర్యాండమ్ లో యూజ్ చేస్తాం. కానీ యూనిఫామ్ లో అట్లా కాదు, ఏదైనా ఫ్లోట్ వాల్యూస్ ఏదైనా వాడుకోవచ్చు, ఓన్లీ ఫ్లోట్ టైప్ మాత్రమే వాడాలన్నమాట. అండ్ షఫ్లింగ్ వచ్చి ఏం చేసేది, లిస్ట్ ని షఫుల్ చేస్తూ ఉంటది. సో దీని టైప్ వచ్చి షఫ్లింగ్ అన్నమాట. సో దిస్ ఈజ్ అబౌట్ అన్ ర్యాండమ్ మాడ్యూల్, ఒక డెఫినేషన్, ఎగ్జాంపుల్స్ అనమాట. అండ్ దీస్ ఆర్ ద ఫంక్షన్స్, ర్యాండమ్ ఇంటూ. అండ్ ఇప్పుడు మనం దాదాపు 6 టైప్స్ అనేవి చూసుకున్నాం అనమాట. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. చిన్నగా స్క్రోల్ చేసేస్తున్నాను, పాజ్ చేసుకొని నోట్స్ రాసుకోండి. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ అన్ ర్యాండమ్ మాడ్యూల్ ఇన్ పైథాన్. హోప్ యూ లైక్ ఇట్. థ్యాంక్ యూ.